డార్లింగ్ ప్రభాస్ ఒక ట్వీట్తో పూర్తిగా ప్రపంచాన్ని వణికించాడని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన జీవితంలోకి ఒకరు రాబోతున్నారు అన్న వార్త వినంగానే ఏపీ కాదు పూర్తిగా ప్రభాస్ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా గుండెలు పట్టేసుకున్నారు. అదేంటి ప్రభాస్కి పెళ్లి కాబోతుందా, అసలుకి ఎవరు అని చాలా వరకు చాలామంది హీరోయిన్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే అలాంటి తరుణంలో నిన్న వాటన్నిటికీ బ్రేక్ లేస్తూ రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి ఒక వేడుకల్లో ఏం జరిగింది, అంత అట్టహాసంగా జరిగినటువంటి వేడుకలు ఎలా అలరించాయి, వీటన్నిటిని మనతో పాటు డిస్కస్ చేస్తానికి డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రభాస్కి సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన లైఫ్లోకి ఒకరు రాబోతున్నారు అనగానే చాలా రకాలైన మనకి ఊహాగానాలు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఒక గుడ్ పేర్, ఒక స్వీట్ పేర్ ఎవరు అంటే అనుష్క అండ్ ప్రభాస్ అనే మాటే ఫస్ట్ వచ్చింది బయటికి. దాని తర్వాత మళ్ళీ పోయినసారి ఆదిపురుషులో కృతిసన్ అని పేరు కొంత వచ్చింది, లేదా ఇట్లా ఇలా చాలా వరకు వచ్చాయి. అయితే వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ నిన్న బుజ్జిగాడు ఒక బుజ్జితో ఒక వేదిక మీద రావడానికి కావచ్చు, ఆ యొక్క వేడుకలను ఎలా చూడాలో ఎలా అనిపించింది అంటారు? అదే అంటే ఈ ఊహాగానాలకు తెర తీస్తూ లేకపోతే తెర లేపుతూ ఈ బుజ్జితోటి ఆయన ప్రత్యక్షమయ్యి, అది అమ్మాయి కాదు, నా జీవితంలోకి అమ్మాయి రావడం లేదు, నా కొత్త సినిమా ఏదైతే ఉందో కల్కి, ఆ సినిమాలో వచ్చే ఒక వెహికల్ ఇది, అంటే ఒక వాహనం, వెహికల్ కూడా అనకూడదు, వాహనం అనే అనాలి. ఆ వాహనం పేరే బుజ్జి. దీన్ని మహేంద్ర వాళ్ళు తయారు చేసి ఇచ్చారట, వాళ్ళ టీము వీళ్ళకి సహకరించింది. వాళ్ళు దాన్ని అంటే వీళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. సో అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అయితే అసలు ఎందుకు ఏమిటి ఎవరు తీస్తున్నారు ఈ సినిమా అంటే, దీన్ని మన నాగ్ అశ్విన్ మహానటి సినిమా ఎవరైతే తీశారో మంచి ఫేమ్ ఆయనకి దాంతో వచ్చింది, ఆ నాగ్ అశ్విన్ గారు తీస్తున్నారు. తర్వాత అశ్విని దత్ లాంటి ఒక గొప్ప నిర్మాత ఆయన, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు లాంటి ఒక దిగ్గజాలతో సినిమాలు తీసిన వ్యక్తి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి. ముఖ్యంగా అశ్విని దత్ గారంటే ఒక భారీ నిర్మాత అనే కాకుండా మంచి సినిమాలు తీస్తారు, టేస్ట్ ఉన్న నిర్మాత అనే ఒక మంచి పేరుంది. ఆయన అప్పటి నుంచి కూడా అంటే ఇప్పటి వరకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఆయన ఇంకా నిర్మాతగా కొనసాగుతున్నారంటే మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు సినిమా విలువలు ఏ రకంగా ఉన్నాయి, అసలు సినిమా ఏ రకంగా ఉంది మనందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో కూడా ఆయన తన అభిరుచిని మార్చుకోకుండా అందుకు తగ్గట్టుగా వారు సినిమాలు తీస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు స్వప్న కావచ్చు, ప్రియాంక కావచ్చు, ఒక ఇండస్ట్రీలో మంచి నిర్మాతలుగా అంటే మహిళా నిర్మాతలుగా వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళు అంటే తండ్రి పేరు కాకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు మేము మంచి నిర్మాతలం మేము కూడా నిరూపించుకున్నారు. అంటే అటువంటి మంచి సినిమాలు తీశారు వాళ్ళు. సో అటువంటి స్వప్న, ప్రియాంక ఈ సినిమాకి పనిచేయటం, తర్వాత మనకి మీరు చెప్పినట్టుగా ప్రభాస్ లాంటి ఒక డార్లింగ్ ప్రభాస్, ఆయన కృష్ణరాజు గారి తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, అంటే ఇండస్ట్రీలో ఒక మంచి నటుడుగా తనకు గుర్తింపు తెచ్చుకుని, బాహుబలి అది ఇంకా నభూతో నా భవిష్యతి, ఎప్పటికీ అది అంటే సువర్ణాక్షరాలతో కొన్ని సినిమాలు ఉంటాయి అంటే అందులో బాహుబలికి తప్పకుండా ఒక స్థానం ఉంటుంది. అటువంటి బాహుబలి హీరో ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటి, ఈ సినిమా ఏంటంటే కొంచెం పౌరాణికం అవన్నీ కలబోసి తయారు చేసిన సినిమా అంటున్నారు. సో అందుకని తప్పకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఈ సినిమా. అంటే మనకి స్టోరీ మనకు అర్థం కావట్లేదు కానీ ఈ బుజ్జిగాడితోటి భైరవ అతని పేరు, మనం భైరవ అన్న పేరు వినగానే కొంచెం పౌరాణికం జానపదం అన్ని మిక్స్ ఉంటాయేమో అని అనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ వెహికల్ అనేది ఉందో బుజ్జి అనే వెహికల్, సో జానపదం కంటే పౌరాణికానికి ఏమైనా ఎక్కువ పెద్దపీట వేశారా అనిపిస్తోందండి మనకి. చూద్దాము. అయితే ఇందులో హీరోయిన్ దీపికా పడుకోనే, ఆవిడ అసలు మంచి హీరోయిన్ మనకి తెలుసు, తను ఎంత మంచి ప్లేయరో అంత మంచి హీరోయిన్ ఆవిడ. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సిన విషయం దిశా పటాని అనే ఆవిడ కూడా ఇందులో పనిచేశారు. ఆవిడ గురించి స్వప్న దత్ లాంటి వాళ్ళే షీఈ్ వెరీ హాట్ లేడీ, అంటే హాట్ ఇన్ ద సెన్స్ షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్ అన్నట్టుగా ఆవిడ మెచ్చుకున్నారు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ప్రభాసే చెప్పారు, అసలు అమితాబ్ బచ్చన్ లాంటి ఒక హీరో మన భారతదేశ సినీ ఇండస్ట్రీలో ఉండడం చాలా గొప్ప విషయం, అంత మహానటుడితోటి కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది, ఇది నా అదృష్టం అని చెప్పారు ఆయన.
చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి పెరిగాను నేను. వారంటే చాలా ఇష్టం నాకు. అటువంటి అమితాబ్ బచ్చన్తో కలిసి పనిచేయటం అసలు నా అదృష్టం అన్నారు. తర్వాత కమల్ హాసన్ ఒక వెర్స్టైల్ నటుడు. ఆయన సకల కళా వల్లభన్ ఆయన పేరు. అంటే ఒక సినిమా కూడా వచ్చింది. చిన్నప్పటి నుంచి అతను 4 ఏళ్ల వయసు నుంచి నటిస్తున్న వ్యక్తి కమల్ హాసన్ మనకు తెలుసు. 40 ఏళ్ళు పైగా ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. 40 ఏళ్ళు అంటే ఇంకా ఎక్కువ, 60 ఏళ్ళు అయిందేమో కూడా. 60 ఏళ్ళు పైగానే ఉంటుంది. అంటే ఇన్ని దశాబ్దాలు సినీ ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా ఇప్పటికీ మంచిగా ఇటీవల వచ్చిన సినిమా కూడా 300 కోట్లు దాటింది అయింది. ఒక 1-2 ఏళ్ల క్రితం వచ్చింది. అంటే ఇంకా మార్కెట్ ఉంది అంటే అది అతని నటనకి ఒక గీటు రాయది. విక్రమ్ అనే సినిమాతో ఆయన 300 కోట్లు పైగా సంపాదించాడు. విక్రమ్ అనే సినిమా కూడా చూసుకుంటే అది ఇప్పుడే కాదు, అంతకుముందు లాస్ట్ గూఢాచారి సంథింగ్ ఏదో ఆయనకు సంబంధించిన ఒక సినిమానే దానికి ఇప్పుడు మళ్ళీ రీమేక్ అన్నట్టుగా తీస్తున్నారు. అంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ తగ్గలేదు. దగ్గర 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ మూవీకి గ్యాప్లో ఇంకా తగ్గలేదంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అదే అంటున్నానండి. అంటే అసలు నటన అనే కాకుండా ఒక నటుడికి అది ఒక ఇంకంతకు మించి ఆయనకి జీవితంలో ఫ్యాన్స్ ఇచ్చేది గిఫ్ట్ ఉండదు. అంటే 40 సంవత్సరాలు అదే ఒరవడి కొనసాగింది అంటే ఒక నటుడికి, ఇంకా 40 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఈ రోజు తీసినా కూడా అదే రకంగా ఇంకా ఎక్కువగా చూస్తున్నారు. అంటే అది అతనిలోని నటుడికి వాళ్ళు ఇచ్చిన విలువ, అది ఆయన గొప్పతనం చెప్పాలంటే. అటువంటి కమల్ హాసన్ అంటే మన ప్రభాస్ గారికి చాలా ఇష్టంట. ప్రభాస్ ఏమన్నారంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు కమల్ హాసన్ కూడా ఇష్టం, కాకపోతే ఆయన సాగర్ సంగమం చూశాక అటువంటి డ్రెస్ నేను మా అమ్మగారి చేత తెప్పించుకుని నేను వేసుకున్నాను. ఇంకా అలాంటి వెర్స్టైల్ నటుడితోటి నేను నటిస్తున్నానంటే నా దగ్గర మాటలు లేవు అన్నాడు ఆయన. సో అంటే ఈ సినిమా ఒక మంచి విందనమాట ఎవరికి, ఫ్యాన్స్కి. ఇంతమంది నట దిగ్గజాలు ఇందులో ఉండడం, అందులో ఈయన కూడా నటించడం, ఎస్పెషల్లీ ఆయన పక్కన నటిస్తున్న దీపికా పడుకోనే కావచ్చు, దిశా పఠానీ కావచ్చు, అందరూ మంచి హీరోయిన్స్ వాళ్ళు కూడా. సో ఇంతమంది చేరి ఒక సినిమా అందిస్తున్నారు అశ్విని దత్ గారి నాయకత్వంలో, తర్వాత నాగశ్విన్ డైరెక్షన్లో, స్వప్న ప్రియాంకల నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఈ సినిమా వస్తోంది అంటే జూన్ 27నే వస్తుందండి. యాక్చువల్గా ఈ మేలోనే రావాలి, ఎలక్షన్స్ ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేశారు. సో ఖచ్చితంగా జూన్ 27 థియేటర్లను బద్దలు కొడుతుంది ఈ సినిమా. అసలు అంతే ఒక వేవ్ సృష్టిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు, ఇంత భారీ తారాగణం కావచ్చు, అసలు అశ్విని దత్ గారే అన్నారు ఆ మాట. అసలు ఈ సినిమా రేపొద్దున్న ఒక పెద్ద మైలురాయి అవుతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన అనుభవం ఉంది కాబట్టి వారి మాటలు ఊరికే ఉండవు. అంటే ఆ అనుభవంతో వచ్చిన మాటలు, ఆ పని చేసిన తీరు చూశాక ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ అవగాహనతో ఆయన ఖచ్చితంగా ఈ సినిమా ఒక భారీ చిత్రంగా తయారవుతుంది, ఒక మంచిగా ప్రజలను ఆకర్షిస్తుంది. మంచి పౌరాణికం కావచ్చు, లేదు జానపదం, మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎగ్జాక్ట్గా అది ఏ చట్టంలోకి వస్తుంది మనకు తెలియదు, లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్గా ఉంటుందా. యాక్చువల్గా అయితే ఇప్పుడు బుజ్జి అనే కార్తో ఏదైతే ప్రవేశించినట్టు ప్రభాస్ డార్లింగ్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కొంత ఊహాగానాలు అయితే ఉన్నాయి. అవేంటి అంటే ఈ కారే మొత్తం సినిమా మొత్తానికి కీలకమైనటువంటి ఒక ఎసెట్ అని చెప్పి అంటున్నారు. ఏంటి అంటే మనం చూసుకుంటే ఆదిత్య 369 అనేది బాలకృష్ణకి సంబంధించి అవుతుందో సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసింది. ఆయన కూడా ఈ యొక్క మూవీకి కొంత స్టోరీ కావచ్చు ఇచ్చారు. సేమ్ దాంట్లో ఏదైతే ఒక టైం మిషన్ ఏదైతే ఉండబోతుందో దీంట్లో అలాంటిదే కార్ అన్నట్టుగా అంటున్నారు అనమాట. సో ఈ కార్లో వీళ్ళు పౌరాణికం దగ్గర నుంచి మళ్ళీ 2028 98 అనే ఒక నెంబర్ కూడా ఫిగర్ ఇచ్చారు. అప్పటిదాకా అసలుకి మనం ఎలా ఉండబోతున్నాం, పురాణాల్లో ఎలా ఉన్నాం అనేదే స్టోరీ అన్నట్టు కొంత లైన్ అయితే ఇచ్చారు. సో దీని మీద ప్రజలు ఎలాంటి ఆసక్తి చూపిస్తారనుకోవచ్చు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటేనండి, ఆదిత్య 369 అది ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ సినిమా. అసలు సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలే బాగుంటాయి. అందులో ఆదిత్య 369, అందులో బాలకృష్ణ గారు కావచ్చు, లేకపోతే అమ్మాయి హీరోయిన్ కూడా, అమ్మాయి కూడా బాగుంటుంది, పేరు మర్చిపోయాను నేను. చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తాం ఆ సినిమా చూస్తే. అందులో కృష్ణదేవరాయలు, మనకి అష్టదిగ్గజాలు, తెనాలి రామలింగడుగా చంద్రమోహన్ గారు, అంటే అందులో కూడా బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా వేశారు. సో ఆయనకు ఆహార్యం అంతా కూడా చాలా నప్పుతాయి. అంటే ఫస్ట్ మీరు తీసుకుంటే మన ఎన్టీ రామారావు గారు, అంటే నందమూరి తారక రామారావు గారు తర్వాత
ఆ ఛాయలతోటి ఈయన శ్రీకృష్ణదేవరాయలుగా అందులో నటించారు, చాలా బాగుంటుంది అది. అలాంటి యాంగిల్ తోటి ఈ సినిమా కనుక వచ్చిందంటే, అంటే ఈ భైరవ అన్న క్యారెక్టర్ మనం చూసుకున్నప్పుడు కొంచెం జానపదానికి దగ్గరగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆ పేరుతోటి ఉంది కాబట్టి. సో ఈ బుజ్జి భైరవ కలిపి పౌరాణిక కాలానికి వెళ్ళి అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ మేబీ 2898 వరకు రావచ్చు. కల్కి 2898. సో 2898 అంటే మనం ఇంకా 2024లో ఉన్నాం. సో హౌ మెనీ ఇయర్స్ మనం తీసుకుంటే ఒక 850 సంవత్సరాలు ఇంకా ఎక్కువే. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనకి ఎప్పుడు కూడా ఒక కుతూహలం ఉంటుంది. మీకు తెలుసు కదా, రేపు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది, మనిషికి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది. సో ఆ జిజ్ఞాసకు తగ్గట్టుగా ఈ సినిమా ఉండొచ్చు తప్పకుండా. సో ఒక 850 సంవత్సరాలు ఇలా జరుగుతుంది అని చెప్పటం అంటే అసలు ఒక మేధ అనమాట. అది ఆ రచయిత మేధకు అందండి అది. అతని మేధను మనం ముందు మెచ్చుకోవాలి. అసలు ఏం చెప్పాడు, ఏం జరుగుతుంది, అది నిజంగా కుతూహలమే. మనకే కుతూహలంగా ఉంటే ఇంకా ప్రేక్షకులకు ఎందుకు ఉండదండి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సో నిన్న ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ సినిమా ఉత్సవంలో ఆయన ఆ బుజ్జితో పాటు భైరవగా ఆయన వచ్చారు. సో అది కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది అది. అందులో ఫిలిం సిటీ ఎండి విజయశ్రీ గారు పాల్గొన్నారు, తర్వాత వీరి పిన్ని గారు శ్యామలాదేవి గారు పాల్గొన్నారు. సో చాలా పెద్ద విజయోత్సవం లాగా చేశారు నిన్న. సో ఏదేమైనా ఈ కల్కి 2898 AD అనేది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మరో బాహుబలిని మించి అవుతుందని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఒక సినిమా వచ్చినప్పుడు దాన్ని ఆ రికార్డ్ని బద్దలు కొట్టాలని ఏ సినిమా వాళ్ళైనా అనుకుంటారు. అది ఏదైనా కావచ్చు. అంటే అదేమి అంత మాత్రాన ఆ దర్శకుని తక్కువ చేయటం కాదు. అంతకు మించి మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మేధ పెరిగింది అంటే అందరం సంతోషించాల్సిన విషయం అది. అది తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రైడ్ కూడా. మన తెలుగు చిత్రసీమలో ఇంతమంది మేధావులు ఉన్నారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి సినిమాలు తీస్తున్నారని భావించే విధంగా వాళ్ళు ఉండడం అనేది మనందరం కూడా హర్షించాలి. సో ఆ రకంగా ఈ సినిమా ఇంకా ఒక పెద్ద ట్రెండ్ సెట్ చేస్తుంది, ఒక పెద్ద ట్రాక్ రికార్డుని సృష్టిస్తుంది అని ఎదురు చూద్దాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 27 అని చెప్పి డేట్ కూడా ఇప్పటికే పూర్తిగా ఫిక్స్ అయిపోయింది. సో ఎలాంటి బాహుబలి లాంటి ఒక రికార్డులు బద్దలు కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.